హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెక్లా. సో మొత్తానికి అసలు ఈ ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి 12th ఎపిసోడ్ అసలు మామూలుగా లేదనుకోరాదు. ఏంట్రా అనుకుంటే అసలు నిజంగా టాస్కులు ప్లాన్ చేసేటోళ్ళు ఎవరో కానీ అసలు వాళ్ళకు దండేసి దండం పెట్టచ్చు, అంత రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, ట్యూస్డే రోజు ఎపిసోడ్ ఎలా ఉంది అనేది మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే నిజంగానే కొద్దిగా బెటర్ ఏమో అన్నట్టుగా అనిపించింది. కానీ అది కూడా ఎందుకు, జడ్జెస్ దగ్గర నుంచి ఇప్పుడు బిందు మాధవి కానీ అండ్ అభిజిత్లో ఒక ఫైర్, ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా అరే ఈ రోజురా మాట్లాడిండు అని ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా ఒక 30 seconds 1 minute మాట్లాడారా అని దానికి సాటిస్ఫై అవ్వచ్చు. ఇంకా అంతకుమించి సాటిస్ఫాక్షన్ ఏం లేదు. అండ్ ఈరోజు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అంటే షకీబ్ కొంచెం ఓవర్ చేశాడా అన్నట్టుగా అనిపించింది. అండ్ కొంతమంది ఈ బ్యాచెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి యాప్ట్ అయ్యే బ్యాచెస్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జెస్ ఒక కొత్త టాస్క్ పెడతారు. మినీ టాస్క్ అంట, ఇది నాకు కూడా తెలియదు. శ్రీముఖి గారు అంటే తెలుస్తుంది అన్నమాట. ఇది మినీ టాస్క్ తర్వాత మెయిన్ టాస్క్ ఉంటుందంట. ఏది మినీ టాస్క్ ఏది మెయిన్ టాస్క్ నాకేం అర్థం కావట్లేదు, కానీ మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు, అది కూడా మాట్లాడదాం. ఆల్రెడీ ఇంకా 3 ఎపిసోడ్లే ఉన్నాయి అని చెప్పారు. అంటే ఓవరాల్గా 15 ఎపిసోడ్స్. అంటే ఇది 12th ఎపిసోడ్ కదా. సో ఓవరాల్గా 15 ఎపిసోడ్స్ జరగబోతున్నాయి. అండ్ రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఆ తర్వాత ఒకటి, ఇంకా తర్వాత ఇంకేమీ ఉండదు. డైరెక్ట్గా జడ్జెస్ అంటే ఈ 15 మెంబర్స్ని కూడా 15 అంటే 2 రెడ్ కార్డ్ ఇస్తారు కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అంటే రేపు ఎపిసోడ్లో 2కి రెడ్ కార్డ్ ఇస్తారు. అది చూడండి, తేజ వస్తున్నాడు కదా, అది ప్రోమో ఆల్రెడీ రివీల్ చేశారు. సో ఏంటి అని అంటే ఈరోజు జరిగింది బ్యాచెస్ ఉంటాయి కదా, ఇది ఇంతకుముందు కూడా జరిగింది, బిగ్ బాస్ హౌస్లో కూడా జరిగేటి అనమాట. కొన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అంటే డమ్ అనడము, ప్రొవగేటింగు, ఇలాగా కొన్ని యాప్ట్ అయ్యేటి. అంటే క్లెవరు, స్మార్ట్ ప్లేయరు, ఇలాంటి ఓవర్ స్మార్ట్లు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇది ఒక టాస్క్ అనమాట. ఈ టాస్కే మినీ టాస్క్. మెయిన్ టాస్క్ ఇంకా చాలా పెద్దది ఉంది, మీరు అది మర్చిపోవద్దు. సో ఈ టాస్క్ అయితే ఉంటుంది. ఈ టాస్క్లో ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి యాప్ట్ అయ్యే బ్యాచ్ ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ శ్రీముఖి డైరెక్ట్గా నిన్న ఎవరైతే విన్నర్ అయ్యారుగా, అంటే కప్పు విన్నర్ అయినంత సెలబ్రేషన్ చేశారు కాబట్టి శ్రీయాన్ని పిలిచి డైరెక్ట్గా మీకు ఇందులో నచ్చిన బ్యాచ్ ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి అంటే ఒక బ్యాచ్ తీసుకెళ్ళి శ్రీజాకి ఇస్తుంది. ఏం బ్యాచ్? క్లేవర్ అనే బ్యాచ్ ఏదో ఇస్తుంది. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ఉండొచ్చు అని అంటే నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ ఉంది. బాగా అన్నిట్లలో బాగా అర్థం చేసుకుంటే క్లారిటీ ఉంటుంది. సోది అంతా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఓవర్ స్మార్ట్ ఏంటి అన్నది అర్థం కాలేదు నాకు. ఇంకోటి ఏంటంటే ఈమె అతిగా మాట్లాడతారు చూసారా, దాన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఏదో చేయడానికి ట్రై చేస్తుంది అబ్బా బీబీ టీం. కానీ ఏది జరగట్లేదు, క్లియర్గా అర్థమవుతుంది కూడా. మనం ఏదో చేద్దాము, ఏదో అయిపోతుంది, అరే ఈ పీక్లోకి వచ్చేస్తుందిరా అనే లోపు ఇక్కడ మొత్తానికి సర్దేస్తున్నారు అనమాట. సో అది నాకు నచ్చలేదు. బట్ ఈ శ్రీజాకు ఒకటి వస్తుంది, శ్రీజాకు ఒక బ్యాచ్ ఇస్తారు. అండ్ తర్వాత హరీష్ వచ్చి అండ్ శ్వేతకు ఒక బ్యాచ్ ఇస్తాడు, ప్రొవోకేటింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఒకటి మాట్లాడుతుంది, తర్వాత ఇంకొకటి మాట్లాడుతుంది అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషను. అయితే ఆ టీషర్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ కింద తూడ్చింది కదా, అప్పుడు చాలా బాగా చేశారు అని చెప్పేసి అన్నదంట. తర్వాత వచ్చి అడిగేసరికి శ్రీముఖి అడిగేసరికి అలా చేస్తావా అని చెప్పేసి అన్నదంట. సో దానికి జడ్జెస్ అందరు కలిసి మళ్ళీ ఇది ఈమె నిజంగా ప్రొవోకేటింగ్ చేస్తుందా అని చెప్పేసి అందరినీ ఆడియన్స్ని అడిగినట్టుగా అక్కడ ఉన్న కంటెస్టెంట్ని అడిగితే అందరూ యునానిమస్గా లేదు అట్లా చెయ్యదు అని చెప్పేసి వాళ్ళైతే చేయడం అయితే జరిగింది. మరి ఇది వీళ్ళకు బ్యాచ్ ఇచ్చి వీళ్ళు డిఫైన్ చేసుకొని వీళ్ళు మాట్లాడుకోవాలి. ఆడియన్స్ పోల్ లెక్క వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకి నచ్చిన వాళ్ళని పాజిటివ్ చేసుకోవాలి, నచ్చిన వాళ్ళని నెగిటివ్ చేయాలన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ స్ట్రేట్ ఫార్వర్డ్గా నాకు అనిపించింది. నాకు చెప్పాను అన్నట్టు చాలా బాగా డిఫైన్ చేసుకున్నాడు. ఇది నాకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్. ఇందులో మెయిన్గా ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ప్రసన్న కుమార్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఇది క్లియర్గా మాట్లాడాల్సిన విషయం. ప్రసన్న ఒక బ్యాచ్ ఇవ్వాలి అన్నప్పుడు సో మనోడి నాగ్కి ఇస్తాడు. నాగ్ ఏంటి డమ్ అనే బ్యాచ్ అయితే నాగ్కి ఇస్తాడు, నాగప్రశాంత్. సో తనకి ఇవ్వడం వల్ల ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి జడ్జెస్ అడిగినప్పుడు నాకు కూడా దాన్ని డిఫైన్ చేసుకునే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఆయనకి ఏదైతే ఒక బాక్స్ టాస్క్ ఇచ్చారు చూసారా, లీడర్ బోర్డు టాస్క్, ఆ దాంట్లో లీడర్ ఇచ్చిండు, ఒక సింపతితో ఇచ్చాడు నా మీద. నువ్వు నీ మీద సింపతితోటి నా మీద జాలీతోటి ఇచ్చాడు అనే విధంగా పోర్ట్రేట్ చేశాడు. ఇక్కడ బిందు మాధవి అండ్ అభిజిత్ చాలా క్లారిటీగా అడిగారు,
దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నీకు సింపతి అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, తను జాలి హృదయం కదా. సో అతను అంత మీ గురించి ఆలోచించి తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. దాన్ని మీరు ఎందుకు దాన్ని నెగిటివ్ చేసి ఆయనని డమ్ అనాల్సిన అవసరం? అంటే నేను తీసుకోవడం అలా తీసుకోలేకపోతున్నాను, నాకు సింపతి నా మీద చూపించడం నాకు ఇష్టం లేదు అని అంటే, ఇక్కడ నాకు చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్ పట్టుకొని మాట్లాడాడు. బ్రో నేను నీతోటి సింపతితోటి నీకు ఇచ్చాను అని చెప్పేసాను అంటే లేదు అని చెప్పేశాడు. నీ ఇంటెన్షన్ ఏంటి అని అంటే నువ్వు అలా అనుకొని ఇచ్చావు అని అంటే నేను అనుకున్నాను, నువ్వెలా అనుకుంటావు అని చెప్పేసి క్లారిటీగా అడిగినప్పుడు ప్రసన్న దగ్గర క్లారిటీగా లేదు, అసలు చెప్పడానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను అని చెప్పేసి అనుకున్నాడు. అయినా కూడా అక్కడ సిచ్యువేషన్ ఏమైపోయిందనంటే జడ్జెస్ కూడా అడుగుతారు, నాకు నువ్వు ఏ ఇంటెన్షన్తో ఇచ్చావు అంటే నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి నీకు ఆ లీడర్ బోర్డు ఇచ్చాను, లీడర్ అవ్వాలని నేను ఇచ్చాను, లీడర్ బ్యాచ్ ఇచ్చాను నీకు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తాడు. అది నిజమే కదా. సో ప్రసన్నని అడుగుతారు, అదే చెప్పాడంటే అవును అదే చెప్పాడు, కానీ నాకు వేరేలాగా అర్థమైంది. నీకు వేరేలాగా అర్థమైతే ప్రాబ్లం ఆయనది కాదు కదా. సో ఇక్కడ నాకు రోజు రోజుకి బాగా షైన్ అయిపోతున్నాడు అనమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు, జెన్యున్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది మనోడు. ఈ టాస్క్ వల్ల నేను ఆ బాక్స్ టాస్క్ ఏదైతే ఉందో దానివల్ల చాలామంది నన్ను నెగిటివ్గా అనుకుంటున్నారు. అప్పటి నుంచి సరిగా మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి అక్కడ టాస్క్ జరిగింది. దాంట్లో నేను చేసింది ఏంటి, టాస్క్ అన్నప్పుడు ఎవరైనా చేయాల్సింది ఆ టాస్క్ త్రూ వెళ్ళింది. వాళ్ళ ఇష్టం మాట్లాడితే మాట్లాడచ్చు, లేదంటే లేదు అని చెప్పేసి కూడా చాలా బాగా అనిపించింది. అలా ఎవరెవరు బ్యాచ్లు ఇచ్చారో ఆ బ్యాచ్లు ఇచ్చిన వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలుస్తారో అట్లా 7 బ్యాచ్లు పిలుస్తారు అనమాట. 7 బ్యాచ్లు ఇస్తారు, 7 ఇచ్చేవాళ్ళు, 7 తీసుకునేవాళ్ళు. అలా 7 బ్యాచ్లు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి తర్వాత వీళ్ళందరినీ ఒక బ్యాచ్ మెయిన్గా అంటే మీకు ఎవరైతే బ్యాచ్ ఇచ్చారో వాళ్ళతో మీరు జోడి కట్టి మెయిన్ టాస్క్ ఆడాలి అని చెప్పేసి ఇది పెద్ద ట్విస్ట్ అనమాట. అసలు మెయిన్ టాస్క్ అంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, ఆ రేంజ్లో ఉంది. మరి మీకు ఎలా ఉందేమో తెలియదు కానీ నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో అలాగా 7 అంటే హరీష్ అండ్ శ్వేత ఒక టీము, అంటే ఈయన బ్యాచ్ ఇచ్చింది కాబట్టి ఆయనకు ఒక బ్యాచ్, అండ్ మన అనుష అండ్ ఎవరు దాలియా వీళ్ళు ఒక టీము. అసలు ఏకంగా అనుష అయితే దాలియాకి కొత్తగా ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చారు పాపం. ఎంటీ బ్యాచ్ ఉంది దాని మీద రాసి అంటే లూజర్ అని రాసి ఇచ్చేసింది ఏకంగా. వాళ్ళిద్దరు ఒక టీము, అండ్ ప్రియా అండ్ షకీబ్ వీళ్ళు ఒక టీము, అండ్ శ్రీయా వీళ్ళు ఒక టీము, మనీష్ అండ్ ఎవరు వచ్చారు మనీష్ అండ్ దివ్య వీళ్ళు ఒక టీము. అసలు మామూలుగా కాదు. ఈ ఎవరైతే 7 ఉన్నారో 7ని అటాచ్ చేసి ఒక మెయిన్ టాస్క్ పెట్టారు. ఈ మెయిన్ టాస్క్ ఏంటి, కళ్ళకు గంతలు కట్టి ఒకరికి కళ్ళకు గంతలు కట్టి 2 స్టిక్లు ఇచ్చి వాళ్ళ చేతులకి హ్యాండ్ కూర్చున్న వాళ్ళకి చేతులకు కర్రలు కట్టి 2 కర్రలు కట్టి పైన ఒకరు ఏదైతే ఒక ఐటమ్ చూపిస్తారో ఆ ఐటమ్ని డైరెక్ట్గా పక్కన బౌల్స్ పెడతారు. అంటే చిన్న బౌల్స్ పెట్టేసి దాంట్లో వీళ్ళు కళ్ళు మూసుకొని ఒక చేతిలో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని రైట్ హ్యాండ్లోకి వేసుకొని ఆ బౌల్లో పెట్టాలి. తర్వాత వెళ్ళి గంట కొట్టాలి. ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళు గంట కొడితే అప్పుడు ఒక పాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఈ నిజంగా చాలా బాగా ఆడారు అందరూ, హరీష్ కానీ అండ్ మనీష్ కానీ మోరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు పైన ఉన్న వాళ్ళు కూడా చాలా స్మార్ట్ ప్లే చేశారు. అనుష బాగా ఆడింది, అండ్ శ్రీజ బాగా ఆడింది, నాగ్ బాగా ఆడాడు, షకీబ్ బాగా ఆడాడు. మన తక్కువగా చేసింది మనీషే అనుకుంటా, ఒక్కటేసారి కొట్టాడు అనుకుంటా. హరీష్ బాగా చాలాసార్లు ట్రై చేశాడు, బట్ ఆయన ఒకసారి. అనుష 2 టైమ్స్ కొట్టింది, షకీబ్ కూడా 2 టైమ్స్ కొట్టాడు. ఆయన ఫాల్ చేయడం వల్ల అలా టీం ఎలిమినేట్ అయింది. సో దాంట్లో నుంచి ఆ టీంలో నుంచి ఎక్కడంటే మనోడు గ్యాప్ ఇస్తారు కదా, ఒక ఐటమ్ చూపించినాక ఇంకో ఐటమ్ గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, ఎక్కడ ఖాళీ ఉంది ఏంది అని చూసుకుంటారు అని చెప్పేసి చాలా సీరియస్గా అరిచి ఖచ్చితంగా తీస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వనప్పుడు నువ్వు ఎలా చేసుకుంటావు, అది తప్పు అంటే దాన్ని ఆర్గ్యూ చేస్తాడు, కాదు అట్లా కాదు ఏదో ఖాళీగా ఉన్నామని టాస్క్లో తీసుకుంటున్నానని చెప్పేసి. షకీబ్ ఇది చాలామంది కావాల్సుకొని షకీబ్ని ఓడగొట్టారు అని చెప్పేసి ఈ ఇష్యూని చాలామంది రేస్ చేస్తున్నారు. అక్కడ క్లియర్గా ఎపిసోడ్ చూసినాక నాకు అర్థమైందంటే అక్కడ మ్యానికులేషన్ చేయాల్సిన స్టోరీయే లేదు, అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనోళ్ళు వీళ్ళు ప్రియాతోటి మనోడు ఆల్రెడీ చెక్ చేపించుకుని ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాడు, అది కరెక్ట్ కాదు, గేమ్ రూల్కి అగ్నిస్ట్గా ఉంది. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ నాగా ఫస్ట్ వరకు కొట్టలేదు, లాస్ట్ 3 ఖచ్చితంగా కటా కొట్టేశాడు అనమాట. సో మనోడైతే టాస్క్ గెలిచారు. ఎవరు నాగ్ అండ్ ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరూ 3 కొట్టారు అనమాట. షకీబ్ 2 కొట్టాడు, అండ్ శ్రీజ 1 కొట్టింది, అనుష 2 కొట్టింది, మనీష్ 1 కొట్టాడు, అండ్ మన
హరీష్ ఒకటి కొట్టారు. సో మ్యాక్సిమం అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. బట్ ఇది మెయిన్ టాస్క్ అన్నారు చూసారా, ఇది వర్కౌట్ అవ్వని విషయం అనమాట. సో ఇంత జరిగినాక ది బెస్ట్ ప్లేయరు వరస్ట్ ప్లేయరు అన్నప్పుడు బెస్ట్ ప్లేయర్ వచ్చేసరికి అంటే ఓట్ అప్పీల్ గెలిచిన వాళ్ళకి ఓట్ అప్పీల్ ఉన్నప్పుడు ప్రసన్న కుమార్కి నాకు త్యాగం చేస్తాడనమాట. ఆల్రెడీ నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడంట. సో అది జడ్జెస్ అడిగినప్పుడు ఎవరు అంటే ప్రసన్న కుమార్ అంటే నీకు సింపతితో ఇస్తున్నాడా, లేదు నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి మనోడు ఒక ఫన్ వేలేసాడు. బట్ ఇక్కడ ఏంటంటే డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేస్తేనే ఆడియన్స్కి నచ్చుతుంది. మీరు డిసైడ్ చేసుకొని మీరు ఓట్ అప్పీల్ అడుక్కోవడం అనేది కరెక్ట్గా. సో ఓట్ అప్పీల్ అడుగుతారు. ఓట్ అప్పీల్ అడిగినాక బెస్ట్ ప్లేయరు వరస్ట్ ప్లేయర్స్ ఇద్దరు వరస్ట్ ప్లేయర్స్ ఇస్తారు, ఒకరు బెస్ట్ ప్లేయర్. ఎవరు అని అంటే బెస్ట్ ప్లేయర్ నాగ్. ఇక్కడ నాగ్ మాట్లాడినప్పుడు నాగ్ స్టేజ్ మీదకి వచ్చి స్టార్ పెట్టుకున్నప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్డ్ అనమాట. ఇది ఊహించని వర్డ్. ఎందుకంటే అభిజిత్ దగ్గర నుంచి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆడుతున్నావు, నువ్వు ఏదనుకుంటున్నావు అదే చేస్తున్నావు. ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ పెడితే 10 విధాలుగా ఆలోచించవచ్చు, కానీ నువ్వు ఒకే విధంగా జెన్యున్గా నిజాయితీగా ఆడుతున్నావు, నాలాగా ఆడుతున్నావు అనే ఒక మాట రైజ్ చేశాడు చూసారా, అదిరిపోయింది అసలు. ఆ మాట అభిజిత్ దగ్గర నుంచి రావడం అనేది ఇంపాసిబుల్. బట్ అలాంటిది వచ్చింది. అంత జెన్యున్గా ఆడుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మనోడికి బెస్ట్ ప్లేయరు అండ్ ఓట్ అప్పీల్ అడిగినాక సో నెక్స్ట్ ఏంటి వరస్ట్ ప్లేయర్ ప్రసన్న కుమార్. ఏంటి అని అంటే ప్రసన్న కుమార్కి ఎల్లో కార్డు ఇస్తారు. ఎందుకు అని అంటే నువ్వు ఆల్రెడీ అక్కడ మాట్లాడడానికి నీ ఒపీనియన్ స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పమని నువ్వు డిఫెండ్ చేసుకోవడమే, నువ్వు ఇచ్చిన బ్యాచ్ని డిఫెండ్ చేయడానికి కూడా నీకు రావట్లేదు, ఇంకా నేర్చుకుంటున్నాను అని అంటే కాదు, బిగ్ బాస్ హౌస్లో ఇంత డబల్ ఉంటుంది కదా అని చెప్పేసి కూడా మాట్లాడితే అక్కడ మనోడు షాక్ అయ్యి షేక్ అయ్యి ఏదో అయిపోయినట్టుగా చూపించేసి నిజంగా డమ్ అనే బ్యాచ్ ఏదో మనోడు తీసుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఆల్రెడీ ఆ డిస్కషన్లో వచ్చినప్పుడు నెక్స్ట్ హరీష్ని అనుకున్నాను నేను ఓవర్ ఆరగెంట్ అని చెప్పేసి. అది కూడా ఓవర్ ఆరగెంట్ ఓవర్గా థింక్ చేస్తాడు అన్నది మనోడికి ఆల్రెడీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు జడ్జెస్ కూడా. ఎందుకంటే మనోడు మాట్లాడడానికి ఒక ఛాన్స్ వస్తుంది కదా, అది కూడా మాట్లాడలేకపోయాడు. హరీష్ వచ్చి డైరెక్ట్ డిఫెండ్ చేసుకున్నాడు. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్, నేను అనుకుంది చేస్తాను, నీకు పాయింట్ ఉంటే ఎప్పుడు నువ్వు డిస్కషన్ చేయి, ఆర్గ్యూ చెయ్యి అని అంటే ఆయన ఏం చేయడు. లేదు అయిపోయింది అని అంటే మాట్లాడేది ఏం లేదంటే లేదు వెళ్ళిపోయి కూర్చుంటాడు. అంత సింపుల్గా అనడానికి నువ్వు బ్యాచ్ ఇవ్వడం ఎందుకు, ఓవర్ ఆర్గెంటు అని చెప్పేసి అనాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్లియర్గా ప్రసన్న కుమార్కి తర్వాత షకీబ్. సో షకీబ్కి నిజంగా అభిజిత్ ఇవ్వాలి ఏందో ఒక విధంగా ఫైర్ అయ్యాడు అనమాట. షకీబ్ నువ్వు ఇంకో వరస్ట్ ప్లేయర్ ఎవరు అనగానే డైరెక్ట్ మనోడు చేయలేపుతాడు, వచ్చేసి తీసుకో అన్నప్పుడు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి కరెక్ట్గా లేవు, మీరు కొన్ని రూల్స్ అసలు స్ట్రిక్ట్గా ఉన్నాయి, కొన్ని రూల్స్ అసలు పట్టించుకోవట్లేదు. అప్పుడు అభిజిత్ అన్నాడు బాబు నువ్వేం మాట్లాడకు అని చెప్పేసి మనోడి మీద చాలా ఫైర్ అయ్యాడు. ఇక్కడ ఏంది అని అంటే నువ్వు చేతులు పట్టుకొని వేసేయి, డైరెక్ట్గా నువ్వే చేతులు పట్టుకొని అవన్నీ వేసేసి కొట్టేసుకో. నువ్వు రూల్స్ అంటే రూల్సే, ఎవరికైనా ఒకటే ఈక్వల్గా, నువ్వు అతిగా చేయకు, అతిగా ఓవర్ స్మార్ట్గా ఆలోచించేసి గేమ్ను దొబ్బెట్టకండి అని చెప్పేసి గట్టిగా క్లాస్ వీక్తాడు. మామూలుగా కాదు, ఒక రేంజ్లో క్లాస్ వీక్తాడు. అది కొంచెం బాగుంది. ఈ ఫైర్ ఏదో ముందు నుంచో ఉంటే బాగుండేదేమో అనిపించింది మన అభిజిత్ విషయంలో. బట్ ఎక్కడ డామినేషన్ అయిపోతుంది. ఎందుకంటే నవదీప్దే కంప్లీట్గా మాట అంటే స్టేజ్ మీదకి ఉరికొచ్చేస్తాడు, మాట అంటే చైర్లో నుంచి లేచి ఉరికొస్తాడు. మిగతా ఇద్దరు జడ్జెస్కి అసలు ఛాన్సే ఇస్తలే, ఆ రేంజ్లో ఆడుకుంటున్నాడు మనోడు. వీళ్ళిద్దరే నవదీప్ అండ్ ఎవరు శ్రీముఖి, వీళ్ళిద్దరికీ నడుస్తుంది. వాళ్ళిద్దరిని సైలెంట్గా కూర్చోబెట్టారు. పాప మీద మాట్లాడదామన్నా నవదీప్ మధ్యలో ఉరికొచ్చి ఏలు పెడుతున్నాడు. సో ఓవరాల్గా షకీబ్కి కళ్ళు తెరిస్తే బెటర్, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేదు అని అంటే గుంపులో గోవిందలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకా అంతకుమించి ఏం ఉండదు మ్యాక్సిమం. సో మొత్తానికి 12th ఎపిసోడు టాస్క్ల గురించి కాదు, ఏదో ఉంది, మొత్తానికైతే ఏదో ఉంది, కానీ ఉంది అరే సూపర్ రా అనేటట్టయితే లేదు, ఏదో ఉంది, అంతకుమించి ఇంక చేసేది ఏం లేదు. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. జియో హాట్స్టార్లో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి చూడనాలు ఉంటే చూడండి, తర్వాత మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్